ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లకు సంబంధించి ఈ యాక్టును రద్దు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు కేంద్రంగా ఉధృతంగా కొనసాగుతోంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలగొక్కకుండా కూడా పెద్ద ఎత్తున న్యాయవాదులంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. యొక్క దీక్షా శిబిరం వద్దకు ప్రస్తుతం ఈ శిబిరం వద్ద చూసినట్లయితే కనుక సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, అలాగే ఏదైతే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి నాయకులు నరా శ్రీనివాసరావు గారు ఈ యొక్క దీక్షా శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఆయన అభిప్రాయాన్ని ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏం చెప్తారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే న్యాయవాదులంతా కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి చట్టానికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది 2023లో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చట్టరీత్యా చెల్లదు. రాజ్యాంగపరంగా స్క్రూటినీ చేసేటట్లయితే ప్రజల యొక్క ప్రాథమిక హక్కు, అదేవిధంగా జీవించేటువంటి హక్కు, వీటితో పాటుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 300A కింద ఆస్తి హక్కును గుర్తించబడింది. ఈ హక్కుల్ని వైలేట్ చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రధానమైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి థీమ్ ఏంటంటే, ఏదైనా స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదం ఏర్పడినప్పుడు టైటిలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో టైటిలింగ్ ఆఫీసర్ ఈ వివాదాన్ని పరిష్కరిస్తాడు అని చెప్పింది. ఈ పరిష్కరించే క్రమంలో అతను చట్టాలు, అందుబాటులో ఉన్న చట్టాలు వాటన్నిటితో పని లేకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, అంటే దీన్ని తెలుగులో మనం సమన్యాయ సూత్రాల ప్రాతిపదిక మీద ఆస్తికి సంబంధించినటువంటి, స్థిరాస్తికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ని సెటిల్ చేస్తారని చెప్పింది. అయితే మేమేం చెబుతున్నామంటే న్యాయవాదులుగా, ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి ప్రజల యొక్క రైట్ని డిటర్మైన్ చేయాలి అని అంటే అనేకమైనటువంటి చట్టాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఈ మొత్తానికి బేస్ అయినటువంటి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేటువంటిది ఒకటైతే, మిగతా అనేకమైనటువంటి చట్టాలు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఆస్తి బదలాయింపు చట్టం, ఇండియన్ లిమిటేషన్ యాక్ట్, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సాక్ష్యాధార చట్టం, అట్లానే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఇలా అనేకమైనటువంటి చట్టాలని పరిగణలోకి తీసుకొని భూ వివాదాలను కానీ ఆస్తి సంబంధించినటువంటి వివాదాలను కానీ పరిష్కరించాలి. ప్రస్తుతం కొన్ని ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి ఇవి కోర్టులు పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఈ కోర్టుల యొక్క పరిధి నుంచి వీటన్నిటిని తీసేసి ఆస్తి వివాదాలని కేవలం ట్రిబ్యునల్స్, అంటే రెవెన్యూ అధికారుల నేతృత్వంలో నడిచేటువంటి, టైటిలింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడిచేటువంటి వాటి మాత్రమే పరిష్కరిస్తారని చెప్పారు. అయ్యా, మేము అంటున్నాము, మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజల హక్కులు, ప్రాథమిక హక్కుల్ని కాలరాసే విధంగా చట్టం ఎలా చేస్తారు? ఒక అంశం. రెండో అంశం, రెవెన్యూ అధికారులు చేసేటువంటి నిర్ణయాల ఫలితంగా ఇప్పటికే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ, మిగతా రాష్ట్రాల హైకోర్టులో కానీ అనేకమైనటువంటి వివాదాలు, కోర్టుకు వచ్చే వివాదాల్లో 30% రెవెన్యూ అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల మీద. మీకు స్పష్టంగా రెవెన్యూ అధికారులు బయాస్గా వ్యవహరిస్తున్నారు, చట్ట ప్రకారం వ్యవహరించట్లేదు, ఒత్తిళ్లకు గురవుతున్నారని చెప్పేసి అనేకమైనటువంటి కేసులు హైకోర్టులో ఫైల్ అవుతూ ఉంటే వాటిని చూసైనా మీరు నేర్చుకోరా? మనం ఇప్పుడు ఏం చెబుతున్నామంటే, కోర్టులు అయితే ప్రభావానికి గురి కాకుండా, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా, పొలిటికల్ ఒత్తిళ్ళకి గురి కాకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. మరి ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి కోర్టుల నుంచి మినహాయించేసి మనం టైటిలింగ్ ఆఫీసర్, రెవెన్యూ అధికారిగా అపాయింట్ అయినటువంటి టైటిలింగ్ ఆఫీసర్ డిసైడ్ చేసేటట్టు వివాదాలని ఎంత కాంప్లిసిటీ వస్తుంది? దీనికి కేవలం అప్పీల్ కూడా లేదు. ఇక్కడ కేవలం రివ్యూ పవర్ని, రివిజన్ పవర్స్ని హైకోర్టుకు మాత్రమే ఇచ్చారు. ఎంతమంది హైకోర్టుకు రాగలుగుతారు? కాబట్టి ప్రజల యొక్క హక్కుల్ని, ముఖ్యంగా ఆస్తి హక్కుల్ని కాలరాసే విధంగా ఈ చట్టం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయమంటాను. చట్టం ఎందుకు చేశారా అంటే, నీతి ఆయోగ్, అంటే మనకి ప్రణాళికా సంఘం గతంలో ఆ పేరుండేది, గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చిన తర్వాత దాని పదయాలని మార్చి నీతి ఆయోగ్ అని పెట్టారు. నీతి ఆయోగ్లో ఏం చెప్తున్నారా అంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏదైనా వ్యాపారం చేయాలా, భూమిని కూడా వ్యాపారం చేయాలా. భూమిని కూడా వ్యాపారం చేయడం కోసం తొందరగా సత్వరం పరిష్కరించాలంటే రెవెన్యూ అధికారులు సరిపోతారు. రెవెన్యూ అధికారులు ఎడ్యుకేట్ చేస్తే సరిపోద్ది అన్నారు. ఇది తప్పుడు నిర్ణయం అని చెబుతున్నాం. ఎందుకంటే అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి భూమిని లాక్కొని పారిశ్రామికవేత్తలకి, సెజులకి కట్టబెట్టడం కోసం దొడ్డిదావ తెచ్చినటువంటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. ఇప్పటికే ప్రజలకి అనేక రకాలుగా 2013 భూసేకరణ చట్టం ఉంటే, భూసేకరణ చట్టంలో ఎవరిదైనా ల్యాండ్ తీసుకుంటే దానికి 3 రెట్లు మార్కెట్ వాల్యూకి అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే, అనేకమైనటువంటి చోట్ల ఇలాంటి నష్టపరిహారాన్ని ప్రజలు పొందలేకపోతున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇప్పుడు మన రాష్ట్రంలోని అనేకమైన ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, భూ నిర్వాసితులకు ఇప్పటికీ కంపెన్సేషన్ దక్కనటువంటి పరిస్థితి ఉంది.
కొత్తగా పోలవరం ప్రాజెక్టు అక్కడ కూడా నిర్వాసితుల కోట్ల రూపాయల డబ్బు నిర్వాసితులకు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రాజెక్టులో చాలా సంవత్సరాలుగా వాళ్ళ ల్యాండ్ని తీసుకున్నప్పటికీ. కాబట్టి ఈ చట్టం ఏ రివిజన్ రీతిన చూసుకున్నా ఇది శాస్త్రీయ చట్టం కాదు, ప్రజలకు నష్టం చేసే చట్టం, ప్రజలు ఆస్తి హక్కును కోల్పోయే చట్టం, ప్రజల హక్కుని ఆపరాగా లాక్కునేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయమని 52 రోజులుగా గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీ ఏర్పడి ఇంటెన్సిఫైగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులు బహిష్కరణ చేయడం జరిగింది. మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, మిగతా అనేక సంఘాలు, బార్ కౌన్సిల్, మిగతా అనేక ఇండివిజువల్ పర్సన్స్ అనేక సంఘాలు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇప్పటికే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ప్రభుత్వం ఏమని ఒప్పుకుందంటే ఈ యాక్ట్ని కోర్టుకు చెప్పకుండా అమలు చేయమని ఒప్పుకుంది. రూల్స్ ఇంతకు ఫ్రేమ్ చేయలేదు, టైటింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయలేదంది. మరి ఇంత ఆందోళన జరుగుతూ ఉంటే, ఇన్ని రోజుల నుంచి న్యాయవాదులు గళమెత్తా ఉంటే, ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు గారు గౌరవ రెవెన్యూ మంత్రి రాష్ట్రానికి, ఆయన ఏమని చెబుతా ఉన్నారు, ఈ యాక్ట్ వల్ల నష్టం లేదంటారు. అయ్యా, మేము ఈ ప్రశ్నలు అడుగుతున్నాం, మీరు సమాధానం చెప్పండి. ఏ విధంగా ఇది చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం, మీరు మమ్మల్ని కన్విన్స్ చేయండి. ఈ విధంగా ప్రజల ఆస్తులకి నష్టాన్ని కలగజేసే, వాళ్ళ హక్కుల్ని తీసేసుకొని వాళ్ళ ల్యాండ్ని ఆవరాగా లాక్కునేటువంటి ఈ చట్టాన్ని టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిస్తా ఉన్నాం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా, న్యాయవాదులుగా. అందుకని ఈరోజు న్యాయవాద బృందం అంతా కూడా ఈరోజు 52వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాం. అందరూ న్యాయవాదులు అదేవిధంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ చట్టం రద్దయ్యేంత వరకు ప్రజలు, న్యాయవాదులు అందరూ కూడా, మేధావులు అదేవిధంగా లీగల్ సైడ్ ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ చట్టం రద్దయ్యేంత వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని చెబుతా ఉన్నాం. నీతి ఆయోగ్ అంటే దేశవ్యాప్తంగా ప్రభావితం చేసేటటువంటిది, దేశవ్యాప్తంగా సూచనలు ఏ రాష్ట్రానికైనా కానీ అక్కడ నుంచి పంపించే పరిస్థితి, ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ కానటువంటిది ఇది త్వరితగతిన ఎందుకు ఏపీ ప్రభుత్వమే దీన్ని అమలుకు సిద్ధం చేసిన పరిస్థితి. దీనికి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మహారాష్ట్రలో ఒక చట్టం పెట్టారు, నీతి ఆయోగ్ ఫ్రేమ్ చేసినటువంటి ఒక చట్టం. అంటే ఆల్రెడీ చట్టం వాళ్ళే రూపొందించి బ్యూరోక్రాట్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఒక మోడల్ చట్టాన్ని రూపొందించారు. ఆ మోడల్ చట్టాన్ని దేశవ్యాప్తంగా మార్పులు చేసుకొని రాష్ట్రాలు అమలు చేయమన్నారు. అయితే మహారాష్ట్రలో ఈ చట్టం ముందుగా తీసుకొచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెవెన్యూ అధికారులు డిసైడ్ చేసిన అపిలేట్ అథారిటీగా జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు ఉంటుంది. కానీ మన రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటంటే ఈ చట్టానికి ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత రివిజనల్ జ్యూరిడిక్షన్ హైకోర్టుకు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా తప్పు. అంటే అప్పీల్ జ్యూరిడిక్షన్ కూడా లేకుండా ఓన్లీ రివిజనల్ జ్యూరిడిక్షన్ ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? కాబట్టి ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ప్రధానం ఏంటంటే జ్యుడిషియల్ స్క్రూటినీ నుంచి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ని, టైటిల్ డిస్ప్యూట్స్ని, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ని తీసేస్తా ఉన్నారు. ఇది రిజర్వేషన్ ఆఫ్ పవర్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే. అంటే ఒక చట్ట పరిధిలో, ఒక వింగు పరిధిలో మరొక వింగు జోక్యం చేసుకోవటం. జ్యుడిషియల్ స్క్రూటినీకి చేసేటట్లయితే ఎవిడెన్స్ యాక్టు, ఈ చట్టాలన్నీ ఫాలో అయ్యి ప్రాపర్ ఎడ్యుకేషన్ జరిగి ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కానీ రెవెన్యూ అధికారులు అనేకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్కి, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్కి గురవుతారు. ఈరోజు అధికారంలో ఒక పార్టీ ఉంటుంది, రేపు మరొక పార్టీ వస్తారు. కానీ ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుల ప్రలోభంలో వాళ్ళ యొక్క ఒత్తిడి లేకుండా ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకునేటువంటి పవర్ అనేటువంటిది ఈ రెవెన్యూ అధికారుల దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి, ప్రమోషన్ల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం మీదనే ఆధారపడాలి. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పర్వ్యూ నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ స్క్రూటినీ ఉండాలి. ముఖ్యంగా ఈ చట్టం రద్దు కావాలి. ఇప్పటికే ఉన్నటువంటి జ్యుడిషియల్ స్క్రూటినీ ఏదైతే ఉందో జ్యుడిషియల్ పర్వ్యూ నుంచి తీసేయటం అనేటువంటిది ఈ చట్టంలో పొందుపరిచారు. దాన్ని ట్రూత్ అండ్ నెయిల్ వ్యతిరేకించాలి. ముఖ్యంగా రాజ్యాంగం 3 విధాలుగా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, అదేవిధంగా జ్యుడిషియరీ 3 వింగులను ఏర్పాటు చేసి ఎవరి పని వాళ్ళు చేయమంటే మేము జ్యుడిషియల్ విధులు కూడా మేమే నిర్వహిస్తామని ఎగ్జిక్యూటివ్ని ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించడం అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. ప్రజల హక్కుల్ని కాలరాయకుండా ఉండాలని చెప్పేసి న్యాయవాదులుగా మేము సోషల్ స్పిరిట్ తోటి, సామాజిక బాధ్యతతోటి, ఒక సోషల్ ఇంజనీర్లుగా మేము అందరం కూడా ప్రజల తరపున, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి ఏదైతే జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి న్యాయవాదుల ఏదైతే దీక్షలకు సంబంధించి ఒక సంఘీభావంగా కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి సీనియర్ అడ్వకేట్ నారా శ్రీనివాస్ గారు ఏదైతే దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి ఉంది. న్యాయవాదులంతా కూడా ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ఏదైతే చీకటి చట్టం లాంటి యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇది జ్యుడిషియల్ పవర్స్ని తీసుకెళ్లి ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీకి కట్టబెట్టడం అనేటటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన అనేటటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తీర్పులను ఇచ్చేటటువంటి అధికారం కేవలం న్యాయమూర్తికి మాత్రమే, న్యాయశాఖకు మాత్రమే ఉండాలనేటటువంటి ఒక అభిప్రాయం మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి. ఇది న్యాయవాదుల దీక్షలకు సంబంధించినటువంటి సమాచారం.